ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నైట్ మిడ్ నైట్ టాక్స్ చూద్దామండి. చాలా ఇంట్రెస్టింగ్ అయితే నడిచింది. దివ్య, ఇమ్ము, తనుజ, అలాగే తనుజ, మన పవన్ కళ్యాణ్, శ్రీజ, వీళ్ళ ముగ్గురికి. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ అయితే బాగా ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? అలాగే దివ్య తనుజను కలుపుకోబోతుందా? తనుజ దివ్య ఫ్రెండ్స్ అవ్వబోతున్నారా? అలాగే ఇమ్ము, దివ్య, తనుజ సేవింగ్ అంటే మన సాక్రిఫైస్ చేసింది కదా తన సేవింగ్ ని మన పవన్ కళ్యాణ్ కోసం, దాని గురించి బాగా డిస్కషన్ జరిగాయి. అవి క్లియర్గా చూద్దాం ఏంటి అనేది. సో ఇక్కడ ఏంటంటే మనకు దివ్య కొంచెం నచ్చట్లేదు. దివ్యకి మనకు టు బి ఫ్రాంక్ ఈజీగా తెలిసిపోతుంది ఎవరు చూసినా కూడా. అక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ నచ్చదు, శ్రీజ నచ్చదు. ఈమె వచ్చేటప్పుడు వీళ్ళ గురించి నెగటివిటీ ఉంది బయట. సో అదే మనసులో పెట్టుకుంది ఆమె. ఒక్కొక్క రోజు గేమ్ ఆడుతుంది అనే విషయం ఆమె అర్థం చేసుకుంటలేదు దివ్య. సో ఇక్కడ తనుజాకి చెప్తుంది, నీకు మనకి ఇద్దరికి కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, నీ మైండ్ సెట్ ఏంటో తెలీదు. సో నువ్వు నేను మంచి ఫ్రెండ్స్ అవుదాం, నీకేం డౌట్స్ ఉన్నా నన్ను వచ్చి అడుగు, నేను చెప్తాను. సో నువ్వైతే పవన్ కళ్యాణ్ సేవ్ చేయడం అయితే కరెక్ట్ కాదు అని ఓపెన్గా చెప్పేస్తుంది. ఇమాన్యుయల్ కూడా, ఇమాన్యుయల్ తనుజ అడుగుతుంది ఏమని, నేను కరెక్టే చేశానా అంటే లేదు కరెక్ట్ కాదు, నువ్వు సేవ్ అవ్వాల్సిందే, అలా ఎలా చేసావని ఇమ్ముకు కూడా నచ్చదు. సో ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ స్ట్రాటజీ ప్లే చేశారు, శ్రీజ కళ్యాణ్ అని చెప్పేసి అందరికి నుంచి ఒకరి నుంచి ఒకరికి అందరికి తెలిసిపోయింది. అదే విషయాన్ని ప్రతి ఒక్కరు తనుజకు చెప్తున్నారు. సో వాళ్ళ స్ట్రాటజీలో నువ్వు ఇరుక్కున్నావు, నువ్వు ఇట్లా అయినావు, నువ్వు అట్లా అయినావు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరు ఏది చెప్పినా తనుజ నమ్మదబ్బా. నాకు పేరు ఎవ్వరు లేరు. అయితే తనుజ మనసులో భరణి గారు ఉంటారు అనుకుంది, కానీ భరణి గారు దివ్యతో టైఅప్ అయ్యారు. భరణి గారు ఏంటంటే ఒకసారి ఆమెకి హెల్ప్ చేస్తున్నారు, ఒకసారి ఈమెకి హెల్ప్ చేస్తున్నారు. ముందు ముందు ఆస్తులు కూడా పంచుకోబోతారేమో అన్నట్టుగా క్రియేట్ అవుతుంది. సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఫుల్ వస్తున్నాయి వాళ్ళ గురించి. ఏంటంటే ఇలా ఆస్తి కోసం నాన్న ఒక బాయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరు గర్ల్స్ కొట్లాడుకోవడము, ఒక గర్ల్ ఫ్రెండ్ కోసం ఇద్దరు బాయ్స్ కొట్లాడుకోవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ ఒక నాన్న అనే బంధం కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్లాడుకుంటారు చూడు, హైలైట్. అబ్బా, ఏ సీజన్లో లేని బంధాలు, బంధుత్వాలు, రాగాలు, అనురాగాలు చాలా ఉన్నాయి ఇందులో అనిపించింది. అలా కొట్లాడుకుంటున్నారు అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే. సో అదే అనమాట, ఆ విషయమే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నువ్వు మంచి దానివి, నువ్వు మంచి ఫ్రెండ్వి నాకు అన్నట్టుగా కలుపుకునే ప్రయత్నం చేసింది దివ్య. అట్లనే ఎట్ ద సేమ్ టైం పొల్యూట్ చేస్తుంది అమ్మ మైండ్ని, కపటం అనమాట. నిన్న కూడా తనుజ అనవసరంగా లొల్లి పెట్టుకుంది నాతోని. అంటే అక్కడ మన టాస్క్ ఉంటుంది కదా, ఫస్ట్ టాస్క్ మన కళ్యాణ్ విన్ అవుతాడు. అదే నేను చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ కళ్యాణ్ కన్నా శ్రీజ కూడా కొంచెం ముందు వచ్చినట్టు అనిపించింది. తర్వాత సీన్ కట్ చేశారు, పాయింట్ లూజ్ అయిందని చెప్పేసి నాకు కూడా అనిపించింది. ఇక్కడ శ్రీజ కూడా కొంచెం ముందుకు వచ్చినట్టు అనిపించింది. కానీ కళ్యాణే ఫస్ట్ చేతి బయట పెడతాడు. మరి ఇక్కడ శ్రీజకి ఏమైనా అన్యాయం జరిగిందా అని డౌట్, నాకు అంత క్లారిటీ లేదు. నేను కొన్ని చూసి చెప్తాను. అక్కడ ఎందుకో నాకు అనిపించింది శ్రీజ కూడా బాగానే ముందుకు వచ్చింది పైప్ లైన్లో నుంచి అనిపించింది. అయితే ఈ విషయంలో కళ్యాణ్ ప్యాంట్ లాగుతాడనమాట. అక్కడ లాగుతుంటే అక్కడ తనుజ, నాన్నగారు మీకేం మీరు ఆడండి అని చెప్తుంది. గర్జు పెట్టుకొని ఇలా చేయకండి అనదు. కానీ ఇక్కడ గర్జు అనే మాట యాడ్ చేసి భరణి గారికి చెప్తుంది దివ్య. ఎందుకు నువ్వు విడదీస్తున్న ఒక క్లియర్గా సంజన గారిని కానీ తనుజ కానీ భరణి గారి నుంచి దూరం చేస్తుంది. కానీ ఇక్కడేమో మళ్ళీ సాఫ్ట్గా వచ్చి చెప్తుంది, నువ్వు ఇలా ఆడుతున్నావు, నువ్వు కరెక్ట్గా ఆడు, నువ్వు మంచి. ఎందుకంటే మంచి ప్లేయర్స్తో మంచిగా ఉంటుంది. బయట నుంచి వచ్చినప్పుడు భరణి గారు మంచి ప్లేయరు, తనుజ మంచి ప్లేయరు, ఇమాన్యుయల్ మంచి ప్లేయరు, వాళ్ళతో బాగుంటుంది. వేరే వాళ్ళతో బాగుండట్లేదు. డీమాన్ బాగా టాస్క్లు ఆడుతున్నాడు, డీమాన్ మీద నెగిటివిటీ ఏం లేదని చెప్పేసి వాళ్ళతో బాగుంటుంది. ఎవరైతే నెగిటివిటీ ఉంటుందో వాళ్ళపైన ఖర్చు పెట్టేసుకుంటుంది ఈ అమ్మాయి. అలాగే ఇమాన్యుయల్ కూడా చాలాసేపు చెప్తాడు. ఎన్ని చెప్పినా కూడా తనుజ మాత్రం అసలు ఎవరిని నమ్మదబ్బా. ఇక్కడ పవన్ కళ్యాణ్ది నేను ఒప్పుకుంటా, పులిహోర కంటెంట్ ఉంది, అది బాగాలేదు, రుద్దడాలు చేయడాలు అస్సలు బాగాలేదు. కానీ తనుజకి ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉందబ్బా పవన్కి. అంటే లవ్ యాంగిల్ అని కాదు, ఏదో ఒకటి. మళ్ళీ తనుజకి తెలుసు తను సేవ్ అవుతుంది, తనకు ఫాలోయింగ్ ఉంది, తనకు పిఆర్ ఉంది అని చెప్పేసి వదిలేసుకుంటుంది. ఇక్కడ అంటే రియల్గా అనిపిస్తుంది. యాక్చువల్గా అమ్మాయి కపటం లేదు అనిపిస్తుంది. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ స్టార్టింగ్లో కొంచెం కన్నింగ్ లాగా అనిపించింది. కానీ కొంచెం సూపుగా నిన్న కూడా అరుస్తుంది టాస్క్లో, మీరు గమనించారా? పెట్టు దోయ్ ఇట్లా బాగా అంటూ ఉంటుంది. అది కొంచెం నాకు నచ్చలేదు. కానీ మొత్తానికి తనుజ సూపర్ గుడ్ అనిపిస్తుంది ఇప్పటికైతే. మనసులో ఏం లేదు, ఎవరే చెప్పినా కూడా వాళ్ళకి వచ్చి చెప్తుంది. ఇక్కడ కళ్యాణ్ ఇంకా ఏడ్ చేస్తాడు, ఏం చేయాలో తెలియక ఏడ్ చేస్తాడు చెప్తుంటే. నేను అందరు ఇలా మీ గురించి చెప్తున్నారు అంటే అక్కడ శ్రీజ అంటది, అక్క మీరు కూడా స్ట్రాంగ్ ప్లేయర్ కావాలనుకునే కదా కళ్యాణ్ని తీసుకున్నారు,
సో మీకు కూడా ఉంది కదా అంటే ఇంకా చెప్పేస్తుంది. అందుకే వీడు ఇవన్నీ చెప్తే బాధపడిపోయి వాడు ఏడ్ చేస్తాడు అంతే అని చెప్తుంది అనమాట. సో ఇది మిడ్ నైట్ లైవ్. ఖచ్చితంగా లైక్ చేయండి, ఇన్స్టాని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.